సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానుల హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రిలీజ్ కి 3 రోజుల నుంచి వాళ్ళ సందడి మొదలైపోతుంది. ముఖ్యంగా బెనిఫిట్ షోల కోసం వీళ్లు పడే తాపత్రయం అంతా ఇంత కాదు. ఒక్కో టికెట్ కి భారీ రేటు కేటాయించినా సరే చూడడానికి ఎగబడుతుంటారు. బెనిఫిట్ షో చూడడంలో ఉన్న కిక్కే వేరప్ప అంటూ లెక్కలేమి పట్టించుకోకుండా నిద్రాహారాలు మాని మరీ పడిగాపులు కాస్తుంటారు. అలాంటి వారికి బాలయ్య కోలుకోలేని షాక్ ఇచ్చారు. అసలు బెనిఫిట్ షోస్ వద్దని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. అవును, మీరు చదువుతోంది నిజమే. స్వయంగా బాలయ్యనే ఈ ప్రకటన చేశారని సమాచారం. బెనిఫిట్ షోల పేరుతో డిస్ట్రిబ్యూటర్స్ టికెట్ కి భారీ రేటు కేటాయిస్తున్నారనో లేక అనవసరమైన రచ్చ వద్దనో పక్కాగా తెలియదు, కానీ ఈ షోస్ వద్దని ఆయన కుండబద్దలు కొట్టింది వాస్తవమేనని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ షోస్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసేనని చెప్పుకోవచ్చు. కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా చాలా నష్టమే. ఈ షోలకి ఒక్కో టికెట్ కి భారీ రేటు కేటాయిస్తే తాము పెట్టిన పెట్టుబడికి తిరిగి వచ్చేయడంతో పాటు భారీ లాభాలు పొందవచ్చు. అలాంటి ఆఫర్ చేజారిపోయింది. ఏదేమైనా బాలయ్య ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి బెనిఫిట్ షో వద్దనడానికి ఏదో ఓ బలమైన కారణం ఉండే ఉంటుందని అంటున్నారు. కాగా ఈ సినిమాని తొలుత జనవరి 13వ తేదీన రిలీజ్ చేయాలని యూనిట్ ముందుగా భావించారు. కానీ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవాలనే ఉద్దేశంతో లాంగ్ వీకెండ్ కి ప్లాన్ చేసి జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి కాబట్టి ఇది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.